అందరికీ నమస్తే. నన్ను నమ్మి నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి నా జీవితాంతం రుణపడి ఉంటాను. ఇకపోతే డైరెక్ట్ పాయింట్కి వస్తా. వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో. ఇప్పుడు నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన, ఖచ్చితంగా నా గురించి అనుకుంటారు. వీడేదో ఫిలాసఫర్ అనుకుంటుండా, వీడో పెద్ద తోపు అనుకుంటుండా, వానికి ఏమైందిరా, వాడికి ఇట్లా తయారైంది అని చెప్పేసి చాలా మంది మాట్లాడుకుంటారు. పాజిటివ్ వర్షనే, నెగిటివ్ వర్షనే ఖచ్చితంగా మాట్లాడుకుంటారు. వీడేదో తోపు అన్నట్టు, వీడేదో అదాని అంబానీ అన్నట్టు, వీడేదో రిలయన్స్ వీందే అన్నట్టు, వీడేదో తోపు అన్నట్టు, వీడికి ఇట్లా తయారైందిరా వీడియోలు చేస్తుందని చెప్పి మాట్లాడుతుంది. నా వల్ల నలుగురు మారినా సరే నేను ఖచ్చితంగా ఇట్లే ఉంటా, ఇట్లే వీడియోలు చేస్తా, నాకు నచ్చింది చేస్తా. నా వల్ల నలుగురన్నా మారుతారేమో అనే ఉద్దేశంతో ఇప్పుడు మనం ఎడారిలో వెళ్తుంటే బురద నీళ్ళు కనిపిస్తాయి, దాహం వేస్తుంది, బురద నీళ్ళు కనిపిస్తాయి. ఇప్పుడు ఆ బురద నీళ్ళు కాదు, అబ్బా నేను బిస్లరీ నీళ్ళు తాగుతా, నేను కిన్లీ నీళ్ళు తాగుతా అంటే నడవదు కదా. ఏదో ఒకటి నా వల్ల కూడా అంతే. ఆ బురద నీళ్ళే నా వీడియోలు అనుకుంటాను. అయితే ఆ బురద నీళ్ళే అనుకుంటా. నా వల్ల ఒక్కలన్నా మారుతారు, ఒక్కలన్నా ఆ బురద నీళ్ళు తాగుతారు అనే ఉద్దేశంతో వీడియోలు చెప్తున్నా. ఎవరన్నా ఏమని అనుకో, నాకు డబ్బులు రావాలి, నేను నా సబ్స్క్రైబర్ పెరగాలి, నేను తోపును కావాలనే ఉద్దేశంతో మాత్రం ఈ ఛానల్ స్టార్ట్ చేయలేదు, నాకు అవసరం కూడా లేదు. ఇకపోతే వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారు అంటే, నువ్వు ఎందుకు ఇంట్లోనే ఉంటావు? వాళ్ళు ఏమనుకుంటారు? ఇంత చదువు చదివి నేను పని చేస్తే ఏమనుకుంటారు, ఇంత చదువు చదివి బిజినెస్ చేస్తే ఏమనుకుంటారు అంటే, ఇప్పుడు వాళ్ళు ఏమన్నా అనుకుంటే నీ ఇంట్లో అప్పులు ఏమైనా తీరుతాయా? వాళ్ళు ఏమన్నా అనుకుంటే నీ ఇంట్లో ఉన్న అప్పులు, లేకపోతే నీ ఇంట్లో ఉన్న కష్టాలు, నీ ఇంట్లో ఉన్న బాధలు ఏమైనా తీరుతాయా? మీ ఇంట్లో ఉన్న అక్క చెల్లెల పెళ్ళిళ్ళు ఫ్రీగా ఏమన్నా అవుతాయా? సరే, వాళ్ళు ఏమన్నా అనుకుందాం నీ గురించి. ఇంత బతికి అన్నం తింటావారా అంటే తినకుంటూ ఊకుంటావా? ఇంత బతికిగా మంచినీళ్ళు తాగుతావా? ఫిల్టర్ నీళ్ళు తాగాలి, నువ్వు కోహ్లీ లెక్క నీళ్ళు తాగాలి. కోహ్లీ వాటర్ బాటిల్ ఉంటుంది కదా, వాటర్ బాటిల్ లక్షలలో ఉంటుంది, అసొంటి తాగాలి. ఇంత బతికి నీళ్ళు తాగుతావా అని అంటే తాగుకుంటుంటావా? ఇంత బతికి రోజు తొక్కుతో తింటావా అంటే నువ్వు మొత్తం బిర్యానీతో తింటావు. అట్లా అంటే నువ్వు సమాజం నిన్ను అన్నదనుకో, ఇంత బతికి గవి తింటావా గిది తింటావా అంటే నువ్వు మొత్తం అప్పులు తీసుకొచ్చి వాళ్ళందరూ సమాజం నన్ను గిట్లా అన్నది అని చెప్పేసి నువ్వు ఇక అడ్జేస్తావా? వాస్తవ ప్రపంచంలోకి వద్దాం. ఇక అయిపోయింది. వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు అనే మైండ్ సెట్లు బంద్ చేయాలి. వాళ్ళు అనుకుంటూనే ఉంటారు, వాళ్ళ గురించి ఇంకోళ్ళ గురించి ఇంకోళ్ళు అనుకుంటూనే ఉంటారు. వాళ్ళు అదే అరుగుల మీద కూర్చుంటారు, అంతే. అదే అరుగుల మీద కూర్చుండి ప్రశాంతంగా కూర్చుండి వాళ్ళు అనుకుంటూనే ఉంటారు. వాళ్ళ గురించి మనం పట్టించుకోవద్దు. ఇకపోతే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయగానే అన్నటోళ్ళు కూడా అన్నారు, మస్తు మంది అన్నారు. ఇప్పుడు మెల్లగా నేను నా వల్ల నలుగురు మారినా సరే ఉద్దేశంతో స్టార్ట్ చేసింది తప్ప, నాకు ఏదో లక్షలు రావాలి, నేను తోపును కావాలి, నేను పెద్ద ఫిలాసఫర్ కావాలి మాత్రం స్టార్ట్ చేయలేదు. సీన్ కట్ చేసి కెమెరా జూమ్ చేస్తే మనం మళ్ళా సబ్జెక్ట్కి వద్దాం. ఇప్పుడు 15 ఏళ్ళు 20 ఏళ్ళు చదివిన తర్వాత గవర్నమెంట్ జాబర్లో 5 అంటే ఎక్కువ రాయరారు. మన బ్యాచ్మెంట్స్ మనతో చదువుకున్న క్లాస్మేట్స్. తర్వాత బిజినెస్ ఎంతమంది చేస్తారా అంటే 3-4 ఉంటారు, అంతే. ఇక్కడ సక్సెస్ రేట్ ఎక్కడుంది? నువ్వు నీ జీవితాంతం నువ్వు చచ్చిపోయేదాకా ఆలోచిస్తూనే ఉంటావు. ఇక ఆలోచిస్తూనే లాస్ట్కు అడ్జస్ట్ అయ్యి, నువ్వు ఆలోచించే టైంలో అడ్జస్ట్ అయ్యి ఏం చేస్తావు తెలుసా? లాస్ట్కి అడ్జస్ట్ అయ్యి ఇప్పుడు నేను ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలంటే జాబ్ చేయాలనే ఉద్దేశంతో నువ్వు సంపుకొని జాబ్ చేస్తున్నావు, అంతే తప్ప. కానీ నువ్వెప్పుడు సక్సెస్ అయినావు? అసలు నువ్వు సక్సెస్ అయినావా? నేనేమంటా అంటే కేవలం పెళ్లి కోసమే నచ్చని జాబ్ చేస్తున్నటువంటి శవాలే ఎక్కువ. ఇక్కడ ప్రాణంతో ఉన్న శవాలే ఎక్కువ. నేను మళ్ళీ చెప్తున్నా, రిపీట్ అగైన్, పెళ్లి కోసమే ఎవరన్నా ఏమన్నా అనుకుంటారో అనే ఉద్దేశంతో కేవలం తన ఇష్టాలని, తనకు నచ్చిన జాబ్ని, తనకు నచ్చినటువంటి బిజినెస్ని వదిలేసుకొని పెళ్లి కోసము, సమాజం కోసం జాబులు చేస్తే ప్రాణాలతో ఉన్న శవాలే ఎక్కువ. అంటే ఇష్టం లేకుండా చేసే జాబులు చేసే వాళ్ళే ఎక్కువ. ఐ రిపీట్ అగైన్, ప్రాణాలతో ఉన్న శవాలే ఎక్కువ ఇక్కడ. ఇంకెప్పుడు నువ్వు మారుతావు? ఇంకెప్పుడు ఆ లైన్ దాటుతావు? ఇంకెప్పుడు వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అనే లైన్ ఎప్పుడు దాటుతావు?